టైం వచ్చేసి 3:30. నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నాను. రఘు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హ్యాపీ జర్నీ గాయ్స్. రాగి బాయ్, చిల్ అయిపోండి మరి. బాయ్, మిస్ యూ. పూరి చాలా బాగుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనుభవించు రాజా. సో హాయ్ రఘు. హాయ్ రఘు అండ్ హాయ్. సో ఈరోజు ముగ్గురం కలిసి హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్లో వన్ డే హాలిడే డెస్టినేషన్ ఏంటని చూస్తుంటే మాకు గూగుల్లో గొట్టం గుట్ట అని చెప్పేసి ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ కనిపించింది. సో హైదరాబాద్ నుంచి మనం మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. నేను మీకు అసలు ఆ వే ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ దేర్. లాస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రం రోడ్డు చాలా దారుణంగా ఉంది. సో వెహికల్స్లో వచ్చేటప్పుడు మేక్ ష్యూర్ మీ టైర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ నాకు చెప్పవా, మన టైర్లు ఉండాలి కదా పర్ఫెక్ట్గా. మన టైర్ల పరిస్థితి ఏంటో. మన టైర్లు వెళ్ళేసరికి ఉంటాయా? ఎప్పుడు వైజాగ్ లో కొట్టించా గాలి. 6000 కిలోమీటర్స్ సోఫార్. 6000 కిలోమీటర్స్ నుంచి ఎయిర్ కొట్టిలేదా? కొట్టిలేదు. సర్వీసింగ్ కూడా వెళ్ళలేదు బై గాడ్స్ గ్రేస్. అయితే ఈరోజు మనకి ఏదో సాహసం అనే చెప్పాలి. కంప్లీట్ గా రంగస్థలం సెట్ టైప్ లో ఉందిరా ఇదైతే. ఇంత డెవలప్ కాలేదు ఇంకా. పబ్జీయా? స్వాగతం సుస్వాగతం చెన్నంపట్టి తాండా. ఇదే ఇంకా లాస్ట్ విలేజ్ గైస్. మనం గొట్టం గుట్టకి ఎంటర్ అయిపోయాము. అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. సో యూ కెన్ సీ ద వ్యూ. ఫ్యాబులస్ అసలు. ఆల్రెడీ అంతే కార్ వెళ్తుంది. సో ఎంజాయ్ చేస్తున్నారు స్పాట్ని అయితే గైస్. ఈ వ్యూ చూడండి, క్రేజీ ఉంది అసలు. సో డెవలప్ చేస్తున్నారు మొత్తం. రూట్ చూడండి, మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు చించోలి వైల్డ్ లైఫ్ సాంచురీ. KA border. Karnataka right now. We are at Karnataka right now. సో ఎందుకు ఇది లీగల్, ఇది ఇల్లీగల్. సో యాక్చువల్లీ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే డియర్స్ ఉంటాయి, పీకాక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫాక్స్ కూడా ఉన్నట్టున్నది. ఎంట్రన్స్ లోనే క్రేజీ ఉంది అసలు. This is one of the Karnataka forest. Yes. No leaves, only flowers. Hi bro. Yeah, అవును bro. Hi. అనుభవించు రాజా.
అనుభవించు రాజా ఓకే ఓకే ఛానల్ నేమ్. యా హాయ్ రాజశేఖర్ హాయ్. యా ఎస్ యా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎల్సీ అనుభవించు రాజా యాక్చువల్లీ రీసెంట్లీ స్టార్టెడ్. బట్ ఓకే మర్చిపోయే పేరైతే కాదులే ఛానల్ చెప్పాను అదే. రాజ్య. యాక్చువల్లీ మీరు ఇంటి నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చేస్తే చాలా బెటర్. ఇంకా మధ్యలో మీరు ఒక మంచి స్పాట్లో ఆగి హ్యాపీగా లంచ్ చేయొచ్చు అందరు కలిసి. బాబాయ్ దీని వీల్స్ చూడండి రథం మీరు బండతో తయారు చేసినది, చెక్కలు కాదు బండ. ఇటు సైడ్ అన్నీ ఇలాంటి ట్రీస్ ఉన్నాయి. వెంటనే ఇలా టర్న్ చేయగానే లుక్ ఎట్ ద వైబ్ గైస్. యా డెఫినెట్లీ ఇదైతే వర్త్ వాచింగ్, హైలీ రికమెండెడ్. పొంగం పెద్ద లోయ. బాహుబలి హిల్స్ అని గైస్ ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు క్యారీ చేసుకుని డిహైడ్రేట్ అవుతారు ఎండలో. ఇక్కడికి రావాలనుకుంటే కిందకి వెళ్ళి చూడాలనుకుంటే ఎంతో కొంత తినేసి రావడం బెస్ట్. లేకపోతే సొమ్మసిల్లి పడిపోతారు. కొండ దిగుతున్నాం 5:30కి జహీరాబాద్ జంక్షన్ లో కారా పడుకున్నాం 8:30 వరకు. గైస్ మీరు చూస్తుండొచ్చు వ్యూ మాత్రం క్రేజీ ఉంది. ఏమనిపిస్తుంది రఘు? హౌ ఇస్ ద ట్రెక్? ఇంకా కిందకి వెళ్తే బాగుంది అనిపిస్తుంది. నీకు చెమటలు చాలా వచ్చేసాయి ఇక. రావాలి మనిషి అన్నాక అన్నీ కావాలి. ఇందాక చెప్పాడు కదా భయ్యా. ఫ్రెండ్స్ వచ్చేసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యా ప్లాన్ చేయొచ్చు ఇలాంటి స్పాట్కి. మనకి ఇక్కడ ఈ భయ్యా కలిసాడు. మీ పేరేంటి బ్రో? చందు నా పేరు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇన్ఫోసిస్లో బ్రో. ఎలా ఉంది బ్రో ట్రిప్? కైండ్ ఆఫ్ మేము పొద్దున్నే లైక్ 4 to 5 అట్లా బయలుదేరాం. ఈ పీపుల్ గ్యాదర్ చేసేసరికి 6 అయింది. వచ్చి మంచిగా ఇట్లా హరిదోస్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే 1.5 hour అట్లా అయితే రీచ్ అయింది. ఓకే వ్యూ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా కైండ్ ఆఫ్ వీకెండ్కి అయితే కైండ్ ఆఫ్ మంచి ప్లేస్. వన్ డే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా సన్సెట్ చూసుకుని ప్లాన్ చేయండి. దగ్గరలో మంచిగా హైదరాబాద్ నుంచి ఓన్లీ 150 kilometers కాబట్టి వన్ డే కైండ్ ఆఫ్ మంచిగా ఫ్రెండ్స్ వచ్చి అనమాట. ఓకే మన మిషన్ టు స్ప్రెడ్ పాజిటివ్ అండ్ గుడ్ వైబ్స్. సో ఈ బ్యాచ్ అందరూ కొంచెం కైండ్ ఆఫ్ పెద్ద మనుషులు ఉంటాం, అందుకే వాళ్ళు పెద్ద మనిషి పిలుస్తారు. గమనించరా ఇందాక. సో ముందుండి ఇంకా అట్లా పీపుల్ని గ్యాదర్ చేయాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూస్తే ఇక ఇవే గుర్తొస్తాయి లైఫ్లో. ఇక ఈ కంప్యూటర్లో లేకపోతే ఈ డబ్బులు ఏమి ఉండవు చేతిలో ఉంటాయి. వెనక్కి తిరిగి చూస్తే నేను వెళ్ళిన ప్లేస్లో గుర్తొస్తాను. నాకు గోవా, మారేడుమిల్లి, గోకర్ణ, తర్వాత కింద కేరళ, తమిళనాడు, ఇక అట్లా కొన్ని ప్లేసులు బాగానే తిరిగినాం. సో అవే గుర్తుంటాయి నా లైఫ్లో వెనక్కి తిరిగి చూస్తే. ఇక ఇక్కడ కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళ సంతోషాన్ని చూడడం కూడా నాకు సంతోషమే. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ ఇక్కడ రావడానికి. వావ్ హాయ్ ఫ్రెండ్స్, యువర్ ఎక్స్పీరియన్స్. కాపీ పేస్ట్. ఓకే షేర్ సబ్స్క్రైబ్ టు అనుభవించు రాజా ఫుడ్. థ్యాంక్ యూ. మా సిచ్యువేషన్ చెమటలు మాత్రం ఫుల్ గారుతున్నాయి. ఎలా ఉందిరా రఘు? పులుసు గారిపోయిందా? సేమ్ ఫీలింగ్. అది చాలా ఉంటుంది. సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ప్రిపేర్డ్ ఉండండి. పరిస్థితుల్లో లేను. వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. పక్కా ఏదైనా ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ కూడా క్యారీ చేయండి. యూ విల్ గెట్ హైడ్రేటెడ్. అది బట్ వీ కెన్ ట్రెక్
బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది, వర్త్ వాచింగ్. ఇలా అట్లా అప్పుడప్పుడు ఇట్లాంటి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఇలాంటి లాస్ట్ ట్రెక్కింగ్ ఎప్పుడు చేశారో కామెంట్లో చెప్పండి నాకు ఒకసారి. ఏంటన్నా ఏమైంది, కార్లో వచ్చేసి మంచిగా ఏసీ వేసుకొని చల్లగా పడుకున్నావు, ఎండ దెబ్బ తగిలింది అప్పుడే మళ్ళీ వాటర్ ఫాల్ అంటున్నావు. వాటర్ ఫాల్ కి వెళ్ళాలి, ఇప్పుడు ఏసీలో వచ్చాం కదా, తగ్గిపోతుంది. సెట్ అయిపోద్దా? వాటర్ ఓకే, ఫాల్. రిఫ్రెషా? లెట్స్ గో. నీకు ఏం కావాలో తీసుకో. సరే నీకు కూడా తీసుకో, మీరు కూడా తీసుకోండి. తీసుకోండి, ఏం కాదు, తీసుకోండి తీసుకోండి తీసుకోండి, ఏం కాదు, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. తీసుకోండి. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు. మాకు కూడా రండి అండి. नाम क्या है? नाम नाम खुशी. खुशी खुशी. तेरा नाम? वेरी गुड. व्हाट इज योर नेम? हाँ, लगन. तेरा नाम? हाँ, आकाश. చెప్పు ఒకసారి. థ్యాంక్ యూ అన్న బోలో. ఎంత అయిందో అని కౌంట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ రఘు 500 రూపీస్ కొట్టగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీ, రైట్, బాయ్ 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 బాయ్. ఏంటి क्या यूट्यूब? हाय बोलो. बिरयानी है सुपर. ठीक है, टेस्ट करके बोलता हूँ. ना शॉप का नाम क्या है? రేణుకా ఎల్లమ్మ. ఏ ప్లేస్, ఏం ఏరియా అంటారు ఇది? ఏరియా పేరు మోరంపల్లి. మొగడంపల్లి. ఓకే, మొగడంపల్లి గైస్. వస్తే ఇక్కడ బిర్యానీ ట్రై చేయండి, టేస్ట్ అలాగ ఉంటుందంట. ఓకే, మనం ఇక్కడి నుంచి బిర్యానీ మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకొని ఇప్పుడు మనం ఎత్తిపోతలని వాటర్ ఫాల్స్ ఉందంట ఇక్కడ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. సో అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ దగ్గర మనం బిర్యానీ ఎంజాయ్ చేద్దాం. ఫైనల్గా మనకి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్లీ ఈ సీజన్ కాదు, ఇది మొత్తం ఎండిపోయింది, చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. బట్ మనం బిర్యానీ తెచ్చుకున్నాం కదా, సో అది తినడానికి అని చెప్పి ఇంకా ఈ వాటర్ ఫాల్ ఆపోజిట్లో కూర్చొని తింటాము. గైస్ ఇది ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో బేసిక్గా చిన్నదే వాటర్ ఫాల్, ఇలా ఉంది సెట్టింగ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? హైదరాబాద్ బ్రో. అచ్చా, ఎట్లుంది వాటర్ ఫాల్? సూపర్ ఉంది బ్రో, మంచి ఖతర్నాక్ ఉంది. ఫోటోషూట్ మంచి లొకేషన్ బ్రో. డ్రోన్ షాట్ కూడా ఖతర్నాక్ వస్తుంది. మంచిగా వాటర్ లో ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ సిట్టింగ్ చేయొచ్చు, ఫైర్ క్యాంప్ కూడా చేసుకోవచ్చు నైట్. ఓకే, ట్రెక్కింగ్ మస్తు ఉంది బ్రో. దీనికి దగ్గరలో ఇంకా గొట్టం గుట్ట ఉంటుంది బ్రో, అక్కడి నుంచి వస్తున్నాం మేము. మీరు అక్కడ నుంచి వస్తున్నారు? మీరు వెళ్ళారా? మేము అక్కడికి వెళ్తున్నాం. అనుభవించు రాజా ఛానల్. థ్యాంక్ యూ. వాటర్ ఫాల్స్ ని చూసుకుంటూ నాట్ బ్యాడ్ గైస్, మంచిగానే ఉన్నా. కొంచెం స్పైసీగా ఉంది. ఓకే, మీకు పాసిబిలిటీ ఉంటే కుకింగ్ యూటిల్ తీసుకొచ్చేసి ఇక్కడే కుక్ చేసుకోండి, డెఫినెట్గా మంచిగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ మేము బిర్యానీ తెచ్చుకున్నాము, నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చికెన్ కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడే ఏదో ఒకటి మంచి కుక్ చేసుకుంటాం. సో వీఆర్ ఎంజాయింగ్ ద వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ అండ్ బీ కేర్ఫుల్. ఓకేనా, మీరు కూడా ఈ స్పాట్కి రావాలనుకుంటే
ఇదే ఫ్రెండ్స్ మన వాటర్ ఫాల్. ఇదేంటి పెద్ద ఓవర్ యాక్షన్ చేసాడు అంతే ఉంది అనుకుంటున్నారా? ఎంత ఫాల్ అయినా వాటర్ ఫాలే కదా ఫ్రెండ్స్. సన్సెట్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్, జైరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంత బ్యూటిఫుల్ స్పాట్ ఉంది మనకి. దీన్ని యాక్చువల్లీ తెలంగాణ ఊటీ అంటారంట. సో మోస్ట్లీ మీరు రైనీ సీజన్లో రావడానికి ట్రై చేయండి. రైనీ సీజన్ బిఫోర్ వచ్చినా సరే యూ విల్ గైస్ ఎంజాయ్ దిస్ వ్యూ. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అనుభవించు రాజా. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టిల్ దెన్ స్టే హెల్దీ, స్టే పాజిటివ్.